The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Before we participate in the Lord's table, we are going to read the regular portion from 1 Corinthians. బలలో పాల్పొందక మునుపు ఎప్పుడు చదువుకునే వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడి నుంచి చదువుకుంటాం. Today we are going to see some of the foundational or basic principles of the Lord's table. మరి ఈ దినాన ప్రభు బలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలను మనం ఈ దినాన మనం చూస్తాం. Because many of the young people, many times they question. ఎందుకంటే అనేక సార్లు మరి యవనస్తులు మరి వారు అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. Why we are observing every week? మరి ఎందుకు ప్రతి వారము కూడా ఆచరించాలి? In some of the places they are observing once in a month. In some of the places on special occasions. Why we are observing every week? ఎందుకంటే కొన్ని స్థలాలలో మరి నెలకొకసారి, మరి కొన్ని స్థలాలలో అయితే మరి ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే ఆచరిస్తారు. అయితే మనం ఎందుకు ప్రతి వారం ఆచరిస్తున్నాం? When we see our congregation today or on regular Sundays, మరి ఇది నాన్న మరి ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క సమాజాన్ని మనం చూస్తే, and you can observe more than 70% people are young people. మరి మనం గమనిస్తే దాదాపు 70% కంటే ఎక్కువ మంది మరి యవనస్తులే ఉన్నారు. Almost less than 35 or 40 years of age. మరి దాదాపు మరి 40 సంవత్సరాల కంటే తక్కువ వారే ఉన్నారు ఎక్కువ. So without our knowledge, God is preparing the next generation for the future ministry. కాబట్టి మనకు తెలియకుండానే భవిష్యత్తు పరిచర్య కోసము మరి దేవుడు ఈ యొక్క తరాన్ని సిద్ధపరుస్తున్నాడు. So it is our basic responsibility to transmit the truths what we have learned from our forefathers to the next generation. కాబట్టి మన పితరుల నుంచి ఏ సత్యాలైతే నేర్చుకున్నామో తర్వాత తరానికి నేర్పించే బాధ్యత మనకుంది. As we are leaving our property, our heritage to our children in our families, duty of the elderly people to transmit to the next generation before they leave. కాబట్టి ఏ విధంగా అయితే మన యొక్క మరి మనకుండే ఆస్తి పాస్తులన్నీ కూడా మన తర్వాతి తరానికి ఏ విధంగా అయితే అందిస్తామో అదే విధంగా ఇక ఆత్మ సంబంధమైన ఈ యొక్క Jacob, before he left this world, he called the children of Joseph and he blessed them. మరి యాకోబు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు మరి యోసేపు పిల్లలను పిలిచి మరి వారిని ఆశీర్వదించాడు. Instead of giving this heritage, many times we are leaving the problems and we are leaving this world. మరి యొక్క స్వాస్థ్యాన్ని అప్పగించాల్సింది పోయి అనేక సార్లు మరి సమస్యలను వదిలిపెట్టి వారికి ఇచ్చి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. So many times many young people they will ask this question, why we are participating in the table every week? కాబట్టి అనేక సార్లు యవన యొక్క ప్రశ్న అడుగుతుంటారు, ప్రతి వారం కూడా ఎందుకు ఈ యొక్క బలను ఆచరించాలి? As the Lord leads, we are going to see some of the fundamental facts, the foundational principles of the Lord's table. These truths may equip you, strengthen you, further reinforce you to stand for faith. మరి దేవుడు నడిపించే కొలది కొన్ని ప్రాథమిక సత్యాలను, కొన్ని ప్రాథమిక విషయాలను ప్రభువులకు సంబంధించి చూద్దాము. తద్వారా మరి దేవుని కోసం మనము బలపరచబడి మరి మనం దేవుని కోసం మరి ముందుకు కొనసాగునట్లుగా. Or tomorrow somebody may question you why you are participating, and you will be reinforced to answer those questions. కాబట్టి రేపటి దినాన ఎవరైనా ప్రశ్న అడగొచ్చు, మరి ఎందుకు నువ్వు బలలో పాల్పొందుతున్నావని. దానికోసము మీరు సిద్ధపరచబడ్డానికి 1 Corinthians 11th chapter. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం From verse 23 to 32, this regular portion we are going to read responsively. రేపు చదువుకునే వాక్య భాగము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Brother will read 23, we all will read 24. నేను 23 చదువుతాను, మీరు అందరూ కూడా 24వ వచనం నుంచి చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, And when he had given thanks, he brake it and said, take it, this is my body which is broken for you, and this remembers me. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. For as often as ye eat this bread and drink of this cup, you do shew the Lord's death till he come. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు
తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు శిక్షావిధి కలుగును, ప్రభు చేత శిక్షించబడుచున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for accepting our worship. తండ్రి, మా యొక్క ఆరాధనను అంగీకరించినందుకు మీకు వందనాలు. Before participating in the table, speak to us clearly so that we may understand and participate in a worthy manner. ప్రభా, బలలో పాలు పొందక మునుపు మీరే మాతో మాట్లాడండి, తద్వారా మేము అర్థం చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లుగా It సహాయపడండి. is not we, O Lord, the Holy Spirit may minister the words of life unto us. ప్రభా, మేము కాదు ప్రభా, మరి ఆ జీవపు మాటలను పరిశుద్ధాత్మ దేవుడే మాకు పరిచర్య చేయనుగాక. Both of us, as we are standing before thy precious people, when we see our own lives, there are so many failures and frailties with all the limitations. We are standing before thy precious people. ప్రభా, మేము ఇరువురము కూడా ప్రశస్తమైన ప్రజల ముందు మేము నిలబడుతున్నాం. అయితే ప్రభా, మా యొక్క స్వంత జీవితాల్లో అనేక పతనాలు, అనేక బలహీనతలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. O Lord, speak to me. ఓ ప్రభా, నాతో మాట్లాడు, Speak to every one of us. మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడు. Bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises for this ministry. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా రక్త ప్రోక్ష కింద తెచ్చుకుంటున్నాం. ప్రశస్తమైన వాగ్దానాలను ఎత్తిపెట్టుకుని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. The fact Paul writing about the Lord's table really amazes us. మరి ఈ యొక్క ప్రభు బల్ల గురించి మరి పౌలు రాసే విషయము మనల్ని ఎంతో ఆశ్చర్యం కలుగజేస్తుంది. Do you know why? ఎందుకో తెలుసా? When the Lord instituted the table in Matthew 26th chapter or Luke 22nd chapter, Paul was not there. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభు బలను ప్రారంభించినప్పుడు ఆ సమయంలో పౌలు లేడు. On that day, the Lord himself said, "This is my body, this is my blood." All the disciples were there. Paul was not there. మరి ఆ దినాన శిష్యులందరూ ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఇది నా శరీరము, ఇది నా రక్తము సాదృశ్యం అని చెప్పినప్పుడు ఆ సమయంలో పౌలు లేడు. Peter was there. పేతురు ఉన్నాడు అక్కడ. John was there. యోహాను ఉన్నాడు. Later Peter wrote 2 epistles and John wrote almost 5 books in the New Testament, but the Lord has given the privilege of revealing this fact to Apostle Paul. తర్వాత పేతురు చూస్తే 2 పత్రికలు రాశాడు, మరి యోహానేమో 5 పత్రికలు రాశాడు. గాని మరి పౌలుకి దేవుడు ఈ యొక్క ఆధిక్యత ఇచ్చాడు ప్రభు బల్లకు సంబంధించి. Many times I used to think, మరి అనేక సార్లు నేను ఆలోచించేవాడిని, the very first hand information, Peter was there in that meeting and John was there. Why God has not used the pen of Peter and John to write about the table? మరి పేతురు యోహాన్లు ఇద్దరు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ఎందుకు వారిని యొక్క బల్ల గురించి రాయడానికి ఉపయోగించుకోలేదు? If they have not written any epistles, that is a different story, but they have written few epistles. ఒకవేళ వాళ్ళు ఏ పత్రికలు కూడా రాయకపోయి ఉంటే అది వేరే సంగతి. అయితే వారు కొన్ని పత్రికలు రాశారు ఇక్కడ. But in his own time, the Pharisee from Tarsus, that is Paul, God has used his pen to write so many basic truths about the church of God. మరి దేవుడు తన స్వంత సమయంలో మరి తార్సు వాడైన పరిచయుడైన పౌలును మరి అనేక సత్యాలు మరి సంఘానికి సంబంధించి రాయడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. Yeah, it is a mystery. మరి ఇది ఈ యొక్క మర్మం. Yes, in Romans 11:33 we read, the wisdom of the Lord or the knowledge of the Lord and his thoughts are unsearchable. We cannot know those things. మరి రోమీలకు రాసిన పత్రిక 11:33లో మరి దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమని అక్కడ పౌలు రాస్తున్నాడు. Why he gave that revelation to Apostle Paul, we do not know. When we go to heaven, we can ask him. మరి ఎందుకు దేవుడు ఈ యొక్క దర్శనాన్ని పౌలుకి ఇచ్చాడో మనకు తెలియదు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం పౌలుని అడగొచ్చు. Because the whole eternity will be there. ఎందుకంటే నిత్యత్వం అంతా కూడా అక్కడే ఉంటాం. So let us see some of the basic fundamental truths about this table. కాబట్టి ఈ బల్లకు సంబంధించిన కొన్ని ప్రాథమిక మరి విషయాలను, సత్యాలను మరి చూద్దాం. Number 1, మొట్టమొదటిది, it is the table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. Why I am telling it is the table of the Lord? మరి ఇది ప్రభు యొక్క బల్ల అని ఎందుకు చెప్తున్నాను? Because there are so many tables in the world. ఎందుకంటే ఈ లోకములో అనేక బల్లలు ఉన్నాయి. If you read chapter 10 verse 21, 10వ అధ్యాయము 21వ వచనం చదివితే, you cannot drink the cup of the Lord and the cup of the devils. You cannot be partakers of the Lord's table
and of the table of the devils. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. So there are so many tables. కాబట్టి అనేక బల్లలు ఉన్నాయి. So this is the Lord's table. ఇది ప్రభు యొక్క బల్ల. It is not started by any man. ఇది మనుషుడు ప్రారంభించింది కాదు. It is not started by Brother Batsing. ఇది సహోదరుడు బక్సింగ్ గారు ప్రారంభించింది కాదు. Even it is not started by Apostle Paul. ఇది అపోస్తలుడైన పౌలు ప్రారంభించింది కూడా It కాదు. is instituted by Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు తానే మరి యొక్క బలను ప్రారంభించాడు. Paul is very clear about this. మరి పౌలు దీని విషయంలో ఎంత స్పష్టత కలిగి In ఉన్నాడు. verse 23 he says, 23వ వచనంలో అంటున్నాడు, whatever I am delivering unto you, whatever I am telling unto you, I received it from the Lord. నేను మీకు ఏదైతే చెప్తున్నానో, మీకు ఏదైతే అప్పగిస్తున్నానో అది ప్రభువు వలన, ప్రభువు నుంచి పొందాను I have అంటున్నాడు. not received it from Peter or John. మరి పేతురు నుంచో యోహాను నుంచో నేను పొందలేదు. Undoubtedly they are great people, great disciples. They were there when the Lord instituted the table. మరి సందేహం లేకుండా వీరు గొప్ప శిష్యులే. యేసుక్రీస్తు ప్రభు బలను ప్రారంభించినప్పుడు వారు అక్కడే ఉన్నారు. But అయితే what I am delivering unto you, what I am telling unto you, I have received directly from the Lord. మరి నేను మీకు అప్పగించేది, మీకు చెప్పేది ఇది నేరుగా ప్రభు యొద్ద నుంచే నేను పొందానని It is చెప్తున్నాడు. not the opinion of Peter or John. It is not my personal opinion. ఇది పేతురు యోహాన్ల యొక్క వ్యక్తిగత అభిప్రాయం గాని, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం గాని కాదంటున్నాడు. Yeah, Paul, whenever he says something, he was very clear. మరి పౌలు ఎప్పుడైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు ఎంతో స్పష్టంగా చెప్పేవాడు. When God reveals something, he used to tell this is revealed by God. ఎప్పుడైనా దేవుడు గనక బయలుపరిస్తే ఇది దేవుడు బయలుపరిచాడు అని చెప్పేవాడు. And on some of the occasions, he said like this is my opinion. మరి కొన్ని సందర్భాలలో ఇది ఆయన ఏమన్నాడంటే ఇది నా అభిప్రాయము అని చెప్తున్నాడు. నా తాత్పర్యం. నా తాత్పర్యం. Yes. We are not like that. అయితే మనం ఆ విధంగా ఉండం. Many times what we will do, అనేక సార్లు మనమేం we చేస్తాం, will make our opinion and we will tell that God has revealed to me very clearly, brother. మరి మన తలంపుని ఏం చెప్తామంటే దేవుడు నాకు చాలా స్పష్టంగా చెప్పాడు సహోదరుడు అని చెప్తాం. Then nobody will say anything. అప్పుడు ఎవరేం అనలేరు. ఇంకా Many times you will decide something in your life. అనేక సార్లు మీ జీవితంలో ఏదో తీర్మానం Maybe చేసుకుంటారు. job or marriage or flat or so many other things. మరి ఫ్లాట్, ఉద్యోగమో, మరి వివాహమో ఏదో ఒకటి. You will never pray. మరి ప్రార్థన చేయం అసలు. Or though you pray, sometimes God will not give the green signal. మరి ప్రార్థన చేసినా కూడా మరి కొన్నిసార్లు దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. But we are very much inclined to have that. అయితే అది పొందాలని ఎంతో ఆశ కలిగి ఉంటాం. Then what we will say? అప్పుడు ఏమంటాం? The Lord has revealed me very perfectly, brother. మరి దేవుడు ఎంతో పరిపూర్ణంగా స్పష్టంగా నాకు బయలుపరిచాడని చెప్తాం. Paul is not like that. మరి పౌలు ఆ విధంగా లేడు. See, regarding the gospel, I mean the definition of the gospel in 1 Corinthians 15th chapter. మరి ఆ యొక్క సువార్తకు సంబంధించిన నిర్వచనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం In verse 3, what he is telling? మరి 3వ వచనంలో ఏమంటున్నాడు? I delivered unto you first of all that which I also received. I have received it from the Lord. మరి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. It is given unto me. అది ప్రభువు నాకు It అప్పగించాడు. is not my opinion. ఇది నా తలంపు కాదు. But on different occasions, అయితే వేరే సందర్భంలో, suppose if you read 2 Corinthians, మరి ఉదాహరణకి 2వ కొరింథీయులకు రాసిన in పత్రికలో chapter 8, 8వ and అధ్యాయము in verse 10, మరి 10వ వచనంలో what Paul is writing on in another occasion, మరి మరో సందర్భంలో పౌలేమని రాస్తున్నాడు? and herein I give my advice. It is not revealed from the Lord. Based on my experience, I am giving my advice. కాబట్టి ఇది ప్రభువు నుంచి నేను పొందలేదు గాని నా యొక్క అనుభవం బట్టి ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను అంటున్నాడు. So you and I must be very careful. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. There is a complaint of God against his own prophets. మరి తన స్వంత ప్రవక్తల విషయంలో దేవుడు ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. In the Old Testament, పాత నిబంధనలో, of course true in the New Testament also. మరి ఇది నూతన నిబంధనలో కూడా ఇది సత్యమే. Chapter 23, Jeremiah, మరి ఇర్మియా 23వ అధ్యాయం and verse 21. మరి 21వ వచనం. Jeremiah 23:21. ఇర్మియా 23:21. What the Lord is complaining? ఇక్కడ ప్రభు ఏం ఫిర్యాదు చేస్తున్నాడు? I have not sent these prophets, yet they ran. I have not spoken to them, yet they prophesied. నేను ఈ ప్రవక్తలను పంపకునినను వారు పరుగెత్తి వచ్చెదరు,
నేను వారితో మాట్లాడకుండాను వారు ప్రకటించెదరు. So Paul is not like that. కాబట్టి పౌలు ఈ విధంగా లేడు. God is telling, I have not spoken to them, but what they are doing, they are not speaking, they are prophesying. మరి దేవుడు అంటున్నాడు, నేను వారితో మాట్లాడట్లేదు, అయితే వారు మాట్లాడకుండా మరి ప్రవచిస్తున్నారు. In the New Testament is many more are there. మరి నూతన నిబంధన కాలంలో అనేక మంది ఉన్నారు. But we thank God for the people like Apostle Paul. మరి అపోస్తలుడైన పౌలు లాంటి ప్రజలను బట్టి దేవునికి ఎంతో If వందనాలు. they received from the Lord, they wrote that we have received from the Lord. If it is their opinion, they were telling it is our opinion and advice. వారు ఎప్పుడైతే మరి ప్రభు యొద్ద నుంచి పొందినప్పుడు ప్రభు యొద్ద నుంచి నేను పొందానని చెప్పేవారు. మరి ఎప్పుడైతే వారి యొక్క అభిప్రాయం చెప్తున్నప్పుడు ఇది నా అభిప్రాయం, ఇది నా తాత్పర్యం అని చెప్పేవారు. So the first thing about the Lord's table is, కాబట్టి ప్రభు బల్లకు సంబంధించి మొట్టమొదటి విషయం it ఏంటంటే, is not any man's table. No man has instituted, however great he may be, but this is started by the Lord Jesus. మరి మనుష్యుడు ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఏ మనుష్యుడు కూడా ఈ బలను ప్రారంభించలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు ఈ బలను ప్రారంభించాడు. In the beginning of the formation of the church in Acts chapter 2 verse 42, మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఇక్కడ సంఘము స్థాపించబడ ఆ సమయంలో out of all the four things, one thing is breaking of bread, that is apostles' fellowship and so on. One thing is, the third thing is the breaking of bread. మరి అక్కడ 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాల్లో కూడా మూడో విషయం ఏంటంటే రొట్టె విరుచుట. And in verse 46 of the same chapter, మరి అదే అధ్యాయంలో 46వ they వచనంలో were breaking bread daily, it is written. మరి అక్కడ ఏమని రాయబడిందంటే ప్రతి దినము కూడా వాళ్ళు రొట్టె విరిచేవారు. And in every house. మరి ప్రతి ఇంటింటా అని ఉంది. Why? ఎందుకు? Because the church was so small. ఎందుకంటే సంఘము ఆ సమయంలో చాలా చిన్నది. Very few families. ఎన్నో కొన్ని కుటుంబాలే. Because in chapter 2 only, it is the birthday of the church, we can say. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే అపోస్తల కార్యములో సంఘం అక్కడే పుట్టింది. So very few people are there. మరి కొద్ది మందే ఉన్నారు. Few families are there. కొన్ని కుటుంబాలే ఉన్నాయి. Not only that, అంత మాత్రమే they are కాదు, under severe persecution. వారు ఎంతో మరి భయంకరమైన శ్రమలలో The ఉన్నారు. Roman government were against the Christians. మరి రోమా సామ్రాజ్యము క్రైస్తవులకు వ్యతిరేకంగా And ఉంది. their own brethren, the Jewish people, are against the people who accepted Lord Jesus Christ. స్వంత ప్రజలైన యూదులే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో వారికి వ్యతిరేకంగా ఉన్నారు. That is one side of the coin. మరి నాణానికి ఒక వైపు అది, On the other side, మరో వైపు the చూస్తే Lord Jesus Christ said, I will come quickly. The first century believers, they were expecting the return of Lord Jesus Christ in the very first century itself. మరి యేసుక్రీస్తు ప్రభు అనేది త్వరగా వస్తున్నాడంటే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆ శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభు వస్తాడేమో అని వేచి చూశారు. That's why every day they were examining their life. అందుకనే అనుదినము కూడా వారి జీవితాలను Yeah, పరీక్షించుకునేవారు. it is good for us also. మరి ఇది మనకు కూడా మంచిదే. Now, when the assemblies are increasing, మరి సంఘాలు మరి అధికంగా అయ్యే కొద్దీ, and when Paul and other people, when they are starting assemblies in different places, మరి పౌలు ఇతరులు కూడా వేరు వేరు ప్రాంతాలలో ఈ యొక్క సంఘాలు స్థాపించినప్పుడు, and we all know everything Paul did, he did out of the revelation of God. మరి మనకు తెలిసిన రీతిగా పౌలు ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి చేశాడు. In Acts chapter 20 verse 7, there is a verse we all know. On the first day of the week, we have gathered to break bread. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో మరి ఆదివారమున మేము రొట్టె మరి విరుచుటకు కూడినప్పుడు అని రాయబడింది. Yeah, in English Bible it is the first day of the week. In Telugu, so that we can understand, ఆదివారము. It is very clear. మరి ఇంగ్లీష్ బైబిల్ అయితే వారములో మరి మొదటి దినము మన ఉంది, మరి తెలుగులో అయితే స్పష్టంగా ఆదివారం అని ఉంది. So once in a week. మరి వారానికి ఒక్కసారి. Yes, that is the final amendment. మరి ఇది మరి చివరిగా సవరించబడింది. And later, nowhere in the Bible, once in 2 weeks, once in a month, nowhere it is written. మరి బైబిల్లో దీని తర్వాత ఎక్కడ కూడా మరి 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి అని ఎక్కడ కూడా లేదు. So there, on the first day of the week, మరి అక్కడ ఆదివారమున అని ఉంది. that's why every Sunday we will break bread, but we will examine our lives every day, every moment. అందుకనే ప్రతి ఆదివారమున కూడా మనం ఈ యొక్క రొట్టెను విరుస్తాము. అయినప్పటికీ కూడా అనుదినము కూడా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటాం. So the first truth about this table is, it is the table of the Lord. కాబట్టి బల్లకు సంబంధించిన మొదటి సత్యం ఏంటంటే ఇది ప్రభు యొక్క బల్ల. Not Brother Bhagat Singh started like this. మరి ఇది సోదరు భగత్ సింగ్ గారు ప్రారంభించాడని As కాదు. Paul had the revelation, he was also having revelations. మరి పౌలు ఏ విధంగా అయితే మరి దర్శనం కలిగి ఉన్నాడో ఆ దర్శనాన్ని బట్టి. And secondly, మరి రెండవదిగా Matthew chapter 26 verse 28. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం. Because let us have a clear understanding about this. ఎందుకంటే దీని విషయంలో ఎంతో స్పష్టత మనకు ఉండాలి. Verse 28.
28వ వచనం. For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. Just now we have seen in Matthew 26 chapter, the Lord instituted the table. ఇప్పుడే మనం చూసాము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు బలను ప్రారంభించాడు. So it is the table of the new covenant. మరి ఇది నూతన క్రొత్త నిబంధనకు సంబంధించిన బల్ల. We all know there are two covenants. మనకు తెలుసు రెండు నిబంధనలు One ఉన్నాయి. is the old covenant and one is the new covenant. ఒకటి పాత నిబంధన మరి ఒకటి క్రొత్త నిబంధన. The cross is the middle point, that is people that side of the cross and people this side of the cross. మరి సిలువ మధ్యలో ఉంది, అంటే సిలువకు ఆవల మరి అవతలి వైపు మరి పాత నిబంధన ప్రజలు, ఇటువైపు క్రొత్త నిబంధన ప్రజలు ఉన్నారు. People under the old covenant, see, the sacrifices in a shadow they were being offered. మరి పాత నిబంధనలో ఉన్న ప్రజలు మరి వారు యొక్క బలులు అర్పించేవారు. They were also having covenants. మరి వారికి కూడా నిబంధనలు ఉన్నాయి. God made covenant with Adam, with Noah, with Abraham, with Isaac, with Jacob, and with David, with Israelites. So many covenants. మరి దేవుడు ఆదాముతో, నోవహుతో, అబ్రహాముతో, యాకోబుతో, మరి మోషేతో, ఇశ్రాయేలీలతో అనేక నిబంధనలు చేశాడు. But all those covenants in a symbolic way, that is, animals were offered, sacrifices were offered as a shadow that old covenant was there. మరి పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క నిబంధనలన్నీ కూడా మరి వాటికి సాదృశ్యముగా మరి మరి జంతువులు, పశువులు ఇవన్నీ కూడా అర్పించేవారు. But what about you and me? అయితే నీ నా సంగతి ఏంటి? Because of the death of Lord Jesus Christ, his burial and resurrection, we are brought into a new covenant. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన మరి పునరుద్ధానాన్ని బట్టి మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం. Now we are not offering any goat or any lamb or anything like that. మరి ఇప్పుడు మేకనో గొర్రెనో ఏదో మనం అర్పించట్లేదు. The very blood of Lord Jesus Christ is offered. It is a better covenant. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే చిందింపబడింది. ఇదెంతో శ్రేష్టమైన నిబంధన. You and I are blood bought people. మరి నీవు నేను కూడా రక్తము చేత కొనబడిన That's ప్రజలు. why we are special people unto the Lord. అందుకనే ప్రభు కోసం మనం ఎంతో ప్రత్యేకమైన జనాంగం. In Acts chapter 20, మరి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. we all know we are purchased by the blood of Christ. We are the church of God. మరి మనము దేవుని యొక్క సంఘమై ఉంటున్నాం. మరి ఆయన ప్రశస్తమైన రక్తము చేత కొనబడ్డాం. We are going to be the bride of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా కాబోతున్నాం. I cannot understand this. మరి దీన్ని అర్థం That's చేసుకోలేను. why I cannot explain also. అందుకని నేను వివరించలేను కూడా. How can you and I, having so many failures in our lives, when we see our own lives every day falling and rising, but when we came to the blood of Lord Jesus Christ, do you know what God is telling? You are my child. You are better than Abraham. You are better than Daniel. You are better than Joseph. మరి నీవు నేను కూడా అనేక పతనాలు కలిగి ఉంటున్నాం. అనుదినము కూడా పడుతున్నాం, లేస్తున్నాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళామో వెంటనే ఆ సమయంలో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మరి మీరు నా ప్రజలు, మరి మీరు మరి You are the blood bought children. మరి మీరు రక్తము చేత కొనబడిన ప్రజలు You are అంటున్నాడు. better than all the Old Testament characters. మరి పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల కంటే కూడా మీరు ఎంతో శ్రేష్టమైన వారు When we చెప్తున్నాడు. meditate the life of Joseph, when we meditate the life of Esther or Daniel, really we will be fascinated. మరి ఎప్పుడైతే ఎస్తేరు గాని, దానియేలు గాని, మరి ఆ యొక్క దావీదు ఆ యొక్క జీవితాలను మనం గనక మరి ధ్యానిస్తే మనం ఎంతో ఆశ్చర్యపోతాం. The lives of the people like Abraham, Moses and David, we cannot imagine. మరి అబ్రహాము గాని, వారి దావీదు గాని, వారి యొక్క జీవితాలను మనం ఊహించలేం. But what the Lord is telling? అయితే ప్రభు ఏమంటున్నాడు? You are a blood bought child. మీరు రక్తము చేత కొనబడిన ప్రజలు. You are better than those people. మరి వారి కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు. They are all saved through the shadow, but through my precious blood you are saved. మరి వారైతే ఆ యొక్క మరి ఆ యొక్క ఛాయను బట్టి వారు రక్షించబడ్డారు. అయితే మీరు నా యొక్క ప్రశస్తమైన రక్తము చేత కొనబడ్డారు. You and I are going to be the bride of Lord Jesus Christ. మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా ఉండబోతున్నాం. In a little way, John the Baptist has revealed that truth. మరి కొద్దిగా ఇక బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సత్యాన్ని బయలుపరిచాడు. And we all know very well, మనకు బాగా తెలుసు, in a marriage, మరొక వివాహంలో who will be there? ఎవరుంటారు అక్కడ? Forget about the marriage register. మరి మ్యారేజ్ రిజిస్టర్ ని మర్చిపోతే Bridegroom will be there. మరి పెండ్లి కుమారుడు ఉంటాడు, Bride will be there. పెండ్లి కుమార్తె ఉంటుంది, And the invitees, the guests will be there. మరి ఆహ్వానించబడిన వారు ఉంటారు. So who are important people in that marriage? ఆ యొక్క వివాహంలో ఎవరు ప్రాముఖ్యమైన వారు? Undoubtedly the bride and the bridegroom. మరి సందేహం లేకుండా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. And what about the guests? మరి అయితే అతిథుల సంగతి ఏంటి? Yes, we may invite so many people. The bride will invite
invite so many of her friends and the bridegroom invites so many of his friends? మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారి యొక్క అనేక మంది స్నేహితులను ఆహ్వానిస్తారు. Suppose if one friend or two friends have not attended the marriage will not be stopped. మరి ఒకరిద్దరు స్నేహితులు కనుక వివాహానికి రాకపోయినంత మాత్రాన వివాహం ఆగిపోదు. But if bride is not there, the marriage will be stopped. అయితే పెండ్లి కుమారుడు రాకపోతే మరి పెండ్లి కుమార్తె రాకపోతే మరి వివాహం ఆగిపోతుంది. Even bridegroom. మరి పెండ్లి కుమారుడు కూడా So the most important people in any marriage is the bride and the bridegroom. కాబట్టి ఏ వివాహంలో అయినా మరి ప్రాముఖ్యమైన వారు ఎవరంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె. And the marriage that is going to take place in the mid-air. మరి ఆ యొక్క మధ్యాకాశములో జరగబోయే ఆ వివాహము, Yes, the father will bring the bridegroom, the Lord Jesus Christ the Son. మరి తండ్రి తన కుమారుడైన మరి పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని How తీసుకొస్తాడు. beautifully it is there in the Bible. మరి బైబిల్లో ఎంత చక్కగా ఉంది. The father will bring the son. Yes, the father and the son will be walking. So in our marriages. మరి మన వివాహాలు ఏ విధంగా అయితే తండ్రి కుమారుడు ఏ విధంగా అయితే నడుస్తూ వస్తారు, అదే విధంగా తండ్రి మరి తన కుమారుని తీసుకొస్తాడు. And the Holy Spirit will take the bride. మరి పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమార్తెను They will తీసుకొస్తాడు. be meeting in the mid-air. వారు మధ్యాకాశములో కలుసుకుంటారు. And what the John the Baptist is telling? మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? He is also a Old Testament character. మరి ఆయన కూడా పాత నిబంధన పురుషుడే. Because he died before Lord Jesus Christ died. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణించక మునుపు ఆయన మరణించాడు. He is a man under the old covenant. మరి ఆయన పాత నిబంధనలో ఉన్న మనుష్యుడు. So what he is telling? మరి ఆయన ఏమంటున్నాడు? In John 3:29. మరి యోహాను సువార్త 3:29లో John 3:29. యోహాను సువార్త 3:29 పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. The friend will be rejoicing by hearing the voice of the bridegroom. మరి ఆ యొక్క నిలువబడి పెండ్లి కుమారుని స్వరం విని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. And he is telling further. ఇంకా ముందు అంటున్నాడు, This my ఈ నా joy సంతోషం. therefore is fulfilled. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. I am joyful. మరి నేను సంతోషముగా ఉన్నాను. In other words, మరో మాటలో I am the friend of the bridegroom. మరి పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడను అని చెప్తున్నాడు. Many of the Bible commentators, అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు so many people, they have come to the conclusion all the Old Testament great people, they are the friends. మరి అనేక మంది ఏమని చెప్తున్నారంటే మరి పాత నిబంధనలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వీరందరూ కూడా స్నేహితులు అని చెప్తున్నారు. The most important thing is, అదే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే the Lord is considering you and me who are born this side of the cross as the bride, most important person. మరి సిలువకు ఈ వైపున జన్మించిన నీవు నన్ను మరి నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క పెండ్లి కుమార్తెగా పరిగణిస్తున్నాడు. When God is giving you and me so much value, you and I are supposed to live much more holy life. మరి దేవుడు నీకు నాకు అంత విలువనిచ్చినప్పుడు ఎంతో పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. We need to be more holy. ఇంకా ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. So the second thing about the table is, మరి బల్లకు సంబంధించిన రెండో విషయం when ఏంటంటే you are approaching the table, మనం బల్లను సమీపిస్తున్నప్పుడు your heart must be filled with joy. Who am I? The Lord has considered me and he has given me such a high position. మరి నేను ఏ పాటి వాడను, దేవుడు నాకు అంత ఉన్నతమైన మరి స్థానం ఇచ్చాడని మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. We have to approach the table with joy. మరి ఎంతో ఆనందముతో మనం బల్లను సమీపించాలి. When we see our own life, what we are, we know it. Nobody need to tell us. మన స్వంత జీవితాలు చూసుకుంటే మనం మరి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితం గురించి మనకు తెలుసు. You know your failure. మరి నీ పతనాలు నీకు తెలుసు. How many times you are falling and raising? ఎన్నిసార్లు పడిపోతున్నావు, లేస్తున్నావు. Brothers and sisters, కాబట్టి సహోదర the సహోదరులారా, Lord is telling, you are my bride, purchased by my precious blood. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు నా పెండ్లి కుమార్తెవు, ప్రశస్తమైన రక్తము పెట్టి నేను And కొన్నానంటున్నాడు. if you ask, who is Daniel, who is Abraham, who is Moses? మరి మోషే ఎవరు, అబ్రహాము ఎవరు, దానియేలు ఎవరు అని అడిగితే They are my friends. మరి వారు నా స్నేహితులు. You are the bride. మరి నీవు పెండ్లి కుమార్తెవు. What a value the Lord has given to you and to me. మరి నీకు నాకు కూడా దేవుడు ఎంత గొప్ప విలువనిచ్చాడు. This is the table of the new covenant. ఇది క్రొత్త నిబంధనకు సంబంధించిన బల్ల. And thirdly, మూడవది it is the table of remembrance. మరి ఇది జ్ఞాపకార్థమైన బల్ల. 2 times in the portion which we have read in 11th chapter of 1 Corinthians, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 2 సార్లు in verse 24 and 25, 24, 25 వచనాల్లో this do in remembrance of me. మరి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అంటున్నాడు. Why?
ఎందుకు? Because we are forgetful people. ఎందుకంటే మనం మర్చిపోయే ప్రజలం. Always we are not forgetful. మరి ఎప్పుడు కూడా మర్చిపోము. We remember the harms, we forget the helps. That is the thing. మరి సహాయాలన్నీ కూడా మర్చిపోతాము గానీ మరి నష్టాలు మనకి ఎవరైనా హాని కలుగజేస్తే అవి జ్ఞాపకం The పెట్టుకుంటాం. Lord has not harmed us, He has helped us. That's why we are prone to forget the help. మరి దేవుడు మనకు నష్టం కలగజేయలేదు గానీ సహాయపడ్డాడు, అందుకనే మరి మనం మర్చిపోయే అవకాశం ఉంది. So don't take light of this table. కాబట్టి బల్ల విషయంలో ఎంతో తేలికగా తీసుకోవద్దండి. What to remember? మరి ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి? What to remember? Only the love of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తుంచుకోవాలి. How much He loved you. మరి ఎంతగా నిన్ను ప్రేమించాడు. Not from the day you are born in this world. మరి ఈ లోకములో జన్మించిన మొదటి దినము నుంచి కాదు. David says that when I was a substance in my mother's womb, thine eyes hath seen me. 139:16 and 17. మరి 139వ కీర్తన 16-17లో నీ తల్లి గర్భమున మరి పిండమున ఉండగానే మరి నీ కనులు నన్ను చూచెను అంటున్నాడు దావీదు. Jeremiah says in Jeremiah 1:5, before I was formed in my mother's womb, thou hast chosen me. మరి ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో తల్లి గర్భమున రూపింపబడక మునుపే నీవు నన్ను చూచావు అంటున్నాడు. And what Paul is telling? మరి పౌలు ఏమంటున్నాడు? Before the foundation of the world thou hast loved me. మరి జగత్ పునాది వేయబడక మునుపే నువ్వు నన్ను ప్రేమించావు అంటున్నాడు. What to remember? మరి ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? The love of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. Before Genesis 1:1, you were there in the mind of God. మరి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందుగానే దేవుని యొక్క మనస్సులోనే ఉన్నావు. In the eternity past, your name, your place of birth, your parentage, your number of days, everything were there in His mind. మరి నిత్యత్వములోనే దేవుని యొక్క మనస్సులో నువ్వు నీ యొక్క తల్లిదండ్రులు గాని నీ యొక్క జన్మస్థలము గాని మరి అన్ని విషయాలు కూడా దేవుని యొక్క మనస్సులో ఉన్నాయి. Brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, what a love. మరి ఎంత గొప్ప ప్రేమ. Yes, that love has taken Him to the cross. మరి ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన సిలువనెక్కాడు. Because He loved you so much, He died for you. మరి నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి నీ కోసం మరణించాడు. The table speaks of that. మరి బల్ల దాని గురించి This మాట్లాడుతుంది. do in remembrance of me. మరి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఇది చేయుడి. David says in Psalm 136 verse 23, 136వ కీర్తన 23వ వచనంలో దావీదు అంటున్నాడు, Thou hast remembered me in my lowest estate. మరి దీన దశలో నేను ఉన్నప్పుడు నేను నన్ను జ్ఞాపకము Oh చేసుకున్నావు Lord, అంటున్నాడు. you have remembered me. ఓ ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. Today when I come around the table, I remember you. ప్రభువా ఇది నా బల్లను చేరినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం You చేసుకుంటాను. have to meditate on the love of Lord Jesus Christ. How much He loved you more than anybody when you approach the table. ఆ బల్లను సమీపించినప్పుడు మరి ఎవరికన్నా కూడా నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. That's why అందుకనే it is my personal opinion. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇది I will not encourage singing any song when we are participating in the table. మరి ప్రభు బలలో నేను పాలు పొందుతున్నప్పుడు మరి ఏదైనా పాట పాడేది నేను మరి ప్రోత్సహించను. Some people neeraktame, they will raise it may be good, but I personally won't encourage, because when you are involved in singing, remembering the love of God will disappear. మరి కొంతమంది నీ రక్తమే అనే పాట పాడుతుంటారు, అది నేను ప్రోత్సహించిన. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క బలను పాలు పొందుతుంటామో మరి మనం పరీక్షించుకుంటుంటాం. ఆ సమయంలో పాట పాడుతున్నప్పుడు అది మర్చిపోతాం. Yes, when we are singing some song, ఎప్పుడైనా ఒక పాట పాడుతున్నప్పుడు the personal examination generally we cannot concentrate on two things at a time. మరి రెండు విషయాలు కూడా మరి వ్యక్తిగతంగా పరీక్షించుకోవడము ఈ పాట ఈ రెండు కూడా మనము గమనించలేం. Tomorrow somebody may raise a controversy. Victor Anna said like this. మరి రేపటి దినాన ఎవరైనా అనొచ్చు విక్టర్ అనే విధంగా అన్నాడు. That's why I am telling once again, it is my personal opinion. అందుకనే ఇది చెప్పేది ఏంటంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. So we have to remember the love of Lord Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. So the first of all, it is the table of the Lord. మరి మొట్టమొదటిగా ఇది ప్రభు యొక్క బల్ల. Secondly, it is the table of the new covenant. మరి రెండవదిగా క్రొత్త నిబంధన బల్ల. Thirdly, it is the table of remembrance. మరి మూడవదిగా జ్ఞాపకార్థమైన బల్ల. And fourthly, నాలుగవది it is the table of communion. మరి సహవాసానికి సంబంధించిన బల్ల. 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన chapter పత్రిక 10 10వ అధ్యాయం verse 16. 16వ వచనం. 1 Corinthians chapter 10 verse 16. మొదటి కొరింథీ 10:16. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో నుండి త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. In English, it is the communion of the blood of Christ and communion of the body of Christ. మరి ఇంగ్లీష్ లో చూస్తే మరి క్రీస్తు రక్తములో మరి క్రీస్తు యొక్క
విరుచు రొట్టెలో మరి సహవాసము కలిగి ఉండుట. Yeah, that shows our intimacy with him. మరి దేవునితో ఉండే సాన్నిహిత్యము గురించి ఇది మాట్లాడుతుంది. When you came to the cross on the day of your repentance, మరి మారు మనసు పొందిన రోజున ఏ దినమైతే నువ్వు సిలువ యొద్దకు వచ్చావో three things. మరి మూడు విషయాలు. One is, మొట్టమొదటిది you are forgiven. మరి నువ్వు క్షమించబడ్డావు. And secondly, రెండవది you are freed from sin. మరి పాపము నుంచి నువ్వు విడుదల చేయబడ్డావు. Yes, you are forgiven of the past sins. మరి గతించిన పాపముల నుంచి క్షమించబడ్డావు. And you got freedom. మరి నీకు స్వాతంత్రం వచ్చింది. And thirdly, మూడవది you are brought into a new fellowship. మరి నువ్వు నూతన సహవాసములోకి తీసుకురాబడ్డావు. Before you came to the cross, this fellowship is not there. ఈ సిలువకు రాక మునుపు ఈ యొక్క సహవాసము లేదు నీకు. Yes, our fellowship is with Lord Jesus Christ. 1 Corinthians 1:9. మరి మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 9వ వచనంలో మన సహవాసము యేసుక్రీస్తు ప్రభుతోనే. When you came to the cross, vertically you have come into the fellowship with Lord Jesus. ఎప్పుడైతే సిలువ యొద్దకు వచ్చామో నిలువుగా మరి నిటారుగా యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసము కలిగి And ఉంటున్నాం. also in 1 John 1st chapter, if you walk in the light, yes, he is in the light, we will have fellowship with one another. మరి మొదటి యోహాను మరి మొదటి అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మరి ఆయన వెలుగైన ప్రకారం నీవు కూడా వెలుగులో నడిచినట్లా మరి ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటాం. Yes, when you come to the cross, ఎప్పుడైతే సిలువ యొద్దకు వస్తావో you are brought into the fellowship of the head and also with the body. మరి శరీరముతో మరి ఆ యొక్క శిరస్సుతో కూడా నువ్వు సహవాసము కలిగి ఉంటావు. What a privilege it is. ఇదంత గొప్ప ఆధిక్యత. The table is speaking of the same thing. మరి బల్ల దీని గురించి మాట్లాడుతుంది. Communion with the blood of Lord Jesus Christ. Blood is life. Leviticus 17:11. That is with the head and with the body of Christ also. మరి లేవియ కాండము 17:11లో చెప్పిన రీతిగా మరి రక్తములో ప్రాణం ఉన్నది. మరి ఆ యొక్క రక్తముతో మనం సహవాసము కలిగి ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం కలిగి ఉంటున్నాం. And also with the body of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరముతో కూడా సహవాసం కలిగి So when you ఉంటున్నాం. are participating in the table, what you are telling? కాబట్టి బలలో పాలు పొందుతున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? I am one with the head and also I am one with the body. మరి శిరస్సుతో శరీరముతో నేను ఏకమై ఉన్నాను అని చెప్తున్నాం. It is the table of communion. మరి సహవాసానికి సంబంధించిన బల్ల. Fifthly, ఐదవదిగా it is the table of the universal body. మరి సార్వత్రిక Universal church. you మరి can say. సార్వత్రిక సంఘానికి సంబంధించిన బల్ల. Because the bread on the table and the wine that speaks of the universal church. మరి ఆ యొక్క బల్ల మీద ఉన్న రొట్టె గాని ద్రాక్షరసము గాని అది సార్వత్రిక సంఘము గురించి దానికి సంఘానికి సాదృశ్యం. That's why అందుకనే many times you must be hearing. అనేక సార్లు మనం వింటూ ఉంటాం. After we participate in the table, మనం బలలో పాలు పొందిన తర్వాత there will be a prayer. దాని తర్వాత ప్రార్థన చేస్తారు. In అక్కడ that prayer, ఆ ప్రార్థనలో one sentence is common for the last so many decades. మరి అనేక సంవత్సరాలుగా మరి ఒక మాట అదే రీతిగా ప్రార్థన చేస్తుంటాం. Because that is the truth, it is to be prayed like that. ఎందుకంటే అది సత్యము కాబట్టి అది ఆ విధంగా ప్రార్థించాలి. What is that? అదేంటి? The remaining pieces of bread speaks of the believers scattered throughout the whole world. వాటి మిగిలిన రొట్టె యొక్క ద్రాక్షరసము చూచినప్పుడు మరి చెదరి ఉన్న లోకంలో చెదరిన విశ్వాసులకు మరి విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. So the bread speaks of the universal church, not only the church gathering at Hebron. కాబట్టి ఆ యొక్క రొట్టె మరి సార్వత్రిక సంఘానికి సాదృశ్యం, కేవలం హెబ్రోన్లో ఉన్న సంఘానికి మాత్రమే కాదు. So it speaks of the universal body. కాబట్టి సార్వత్రిక సంఘానికి మరి సాదృశ్యంగా ఉంది. Yeah, Christians or the children of God will have a global vision with a local commitment. మరి క్రైస్తవులు మరి దేవుని పిల్లలు మరి ఆ యొక్క సార్వత్రిక దర్శనము కలిగి ఉంటారు. అయితే స్థానికంగా వాళ్ళు పనులు కలిగి ఉంటారు. In other words, మరో మాటలో your roots are in the local church and your fruit is for the universal church. మరి మీ వేర్లేమో స్థానిక సంఘంలో ఉంటాయి, మీరు ఫలించే ఫలాలు అవి సార్వత్రిక సంఘానికి ఫలిస్తారు. Because when God reveals you something for the whole church, ఎందుకంటే దేవుడు ఏదైనా బయలుపరిచినప్పుడు అది సార్వత్రిక సంఘానికి but బయలుపరుస్తాడు. that must be supported by the local church. Your roots are in the local church and your fruit is for the universal church. అయితే మరి మీ యొక్క వేర్లు స్థానిక సంఘంలో ఉండాలి, ఫలాలు సార్వత్రిక సంఘం కోసం ఫలించాలి. Somebody went to the Methodist preacher John Wesley, great man of God. మరి గొప్ప దైవజనుడైన జాన్ వెస్లీ మెథడిస్ట్ బోధకుడు, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు. To which parish you belongs to? మరి నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడు? A parish. మరి ఏ పారిష్? And immediately said, world is my parish. మరి ఆయన వెంటనే అన్నాడు మరి ఈ యొక్క లోకమే నా పారిష్ అన్నాడు. So brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, the bread and the wine, it speaks of the universal body of Lord Jesus. కాబట్టి ఆ యొక్క రొట్టె ద్రాక్షరసము మరి సార్వత్రిక సంఘానికి సంబంధించిన మరి యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. Yeah, so you are not alone.
కాబట్టి మీరు ఒంటరిగా లేరు. Sometimes many Christians will say, అనేక సార్లు అనేక మంది క్రైస్తవులు అంటారు, I am alone, brother. Who is there for me? మరి నేను ఒంటరిగా ఉన్నాను సహోదరుడా, నా కోసం ఎవరున్నారు? The table is telling you are not alone. మరి బల్ల ఏం చెప్తుందంటే నీవు ఒంటరిగా లేవు. You are one with the universal church. మరి సార్వత్రిక సంఘముతో నువ్వు ఏకమై ఉన్నావు. Without your knowledge, hundreds of people are praying for you. మరి నీకు తెలియకుండానే వందల మంది నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. Many times we pray for so many ministries at the table. మరి బల్ల యొద్ద అనేక సార్లు అనేక పరిచర్యల గురించి ప్రార్థన We have చేస్తున్నాం. never seen their faces. వారి ముఖాలు ఎప్పుడు చూడలేదు మనం. We have never gone to those places also. ఆ స్థలాలకు కూడా ఎప్పుడు కూడా మనం But we pray for them. అయితే వారి గురించి ప్రార్థన They చేస్తాం. are praying for us. వారు మన గురించి ప్రార్థన To చేస్తున్నారు. be frank, the believers who are gathering in Hebron are indebted to all the assemblies in the world, because every assembly pray for us, but we will not pray for every assembly, isn't it? మరి నిజంగా యథార్థంగా చూస్తే హెబ్రోన్లో ఉన్న మనమందరం కూడా మరి వేరే ఇతర సంఘాలకు అందరికీ కూడా మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా మన కోసం హెబ్రోన్ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు, కానీ హెబ్రోన్ వారు అందరి గురించి ప్రార్థన We చేయట్లేదు. cannot pray for all those people. మరి అందరి గురించి మనం ప్రార్థన But చేయలేం. at least about some people we are praying. అయితే కనీసం కొంతమంది గురించైనా ప్రార్థన చేస్తున్నాం. If a believer who is participating in the table, if he is telling that he is alone, he is lying, he is not believing the word of God. ఒకవేళ ఒక విశ్వాసి బలలో పాల్పొంది కూడా ఒంటరిగా ఉంటున్నానంటే ఆయన అబద్ధం చెప్తున్నాడు. You are not alone. మరి మీరు ఒంటరిగా లేరు. Yes, when you are born again. మీరు రక్షింపబడినప్పుడు Oh, this is a joyful thing which I feel very much happy. మరి ఇది ఎంతో ఆనందకరమైన విషయం, సంగతి, చాలా సంతోషంగా ఉందంట. Do you know what the Lord has done? మరి ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఏం చేశాడో? The Lord has joined you to the largest family on the earth. మరి దేవుడు మరి ఈ భూలోకంలో ఉన్న అతి పెద్ద కుటుంబంలో నిన్ను జత చేశాడు. What is the largest family on the earth? ఈ భూమి మీద ఉన్న అతి పెద్ద కుటుంబం ఏంది? Yes, the family of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబమే. In America, in Africa, everywhere, see, the family is extended. మరి అమెరికాలో, ఆఫ్రికాలో ప్రతి చోట కూడా ఈ యొక్క కుటుంబం ఉంది. Our family, physical families, Mobi and Golconda, Chaurasta, Gandhinagar, or Mushirabad, that's all. మరి But our spiritual family scattered throughout the whole world. మరి మన భౌతిక కుటుంబము గోల్కొండ చౌరస్తా, గాంధీనగర్ ఇక్కడ ఉండొచ్చు. అయితే మన ఆత్మీయ కుటుంబము మరి ఇక లోకమంతా కూడా చెదరి ఉంది. When you go to a new country, మరి క్రొత్త దేశానికి వెళ్ళినప్పుడు, when you go with a Bible, మరి బైబిల్ తీసుకొని వెళ్తే, why to a new country? మరి క్రొత్త దేశం ఎందుకు? If you go to the CBS, the bus depot, bus stand, మరి బస్ స్టాండ్ కి, సిబిఎస్ బస్ స్టాండ్ కి మనం వెళ్తే, suppose if anybody is going with a Bible like this, మరి ఎవరైనా బైబిల్ పట్టుకొని ఈ విధంగా వెళ్తున్నారు అనుకోండి, what you will say with your friend, you know? నీ స్నేహితునితో నువ్వు ఏమంటావు? వాడెవడో మనోడు లాగున్నాడే, isn't it? మరి మనోడు లాగా ఉన్నాడు కదా అంటాం. మనోడు, what a possessiveness. మరి చూడండి, మనోడు అని ఆ విధంగా అంటాం. You do not know his face. ఆయన ముఖం తెలీదు, You do not know his name. ఆయన పేరు తెలీదు. We do not know whether it is in true Bible or only Bible cover. అది బైబిల్ కవరో అది బైబిల్లో కూడా తెలీదు. But when we see just like that, మరి ఎప్పుడైతే ఆ విధంగా చూస్తామో, sometimes nowadays with that Bible bag also. మరి ఈ దినాల్లో ఆ బైబిల్ బ్యాగ్ By వేసుకున్నప్పుడు కూడా seeing the bag, we don't see what is there in the bag, but by seeing the bag, manoda bhai. మరి ఆ బైబిల్ బ్యాగ్ లో ఏముందో తెలియదు, కానీ బ్యాగ్ చూసిన వెంటనే మనోడు అంటాం. The largest family the Lord has joined us. What a joy it is. మరి అతి పెద్ద కుటుంబంలో దేవుడు మనల్ని చేర్చాడు. ఎంత గొప్ప ఆనందం ఇది. I can explain about it, మరి దాని గురించి వివరించగలను, but the time won't permit now. అయితే ఇప్పుడు మనకు సమయం సరిపోదు. So you and I are, God has joined when you are born again with the largest family. కాబట్టి ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో అతి పెద్ద కుటుంబంలో దేవుడు నిన్ను చేర్చాడు. All these days you may be telling, nobody is there for me, I am alone, who bothers about me? Never say, the whole world is for you, the whole family is for you. మరి ఇప్పటి వరకు నువ్వు అంటున్నావేమో, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదని. దయచేసి ఆ విధంగా అన్నది, ఎందుకంటే కుటుంబం అంతా అతి పెద్ద కుటుంబంలో నీవు ఉన్నావు. కుటుంబం పెద్దది కనుక కుటుంబంలో గొడవలు కూడా ఉంటుంటాయి, డోంట్ వరీ అబౌట్ మరి దట్. పెద్ద Because small కుటుంబంలోనే so many problems are there. ఎందుకంటే చిన్న కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. So don't bother about the problems, but there are people, at least few people, who are praying for you. అదే కనీసం కొద్ది మంది అయినా మరి నీ కోసం ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. God joined us to the largest family. మరి అతి పెద్ద కుటుంబంలో దేవుడు నిన్ను నన్ను చేర్చాడు. Secondly, రెండవది, it is a royal family. మరి ఇది రాజరిక కుటుంబం. ఇది Everybody in the family is and king and queen only. మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజులు, రాణులే. Physically we may be sitting on the mats, but spiritually we are seated in the heavenly places. Ephesians 1:3. మరి ఎఫెసీయులకు రాసిన మొదటి అధ్యాయం 3వ వచనం ప్రకారం మనం అయితే మరి యొక్క చాపల మీద భౌతికంగా మనం కూర్చున్నామేమో గానీ, అయితే పరలోక సంబంధమైన మరి ఆ యొక్క స్థలములలో మనం కూర్చున్నాం. The day when you are born again, the Lord has seated you in the heavenly places. మరి ఏ దినమందు అయితే తిరిగి జన్మించావో పరలోక స్థలములలో మనం కూర్చున్నాం. This sofa is there only for few days. మరి ఈ సోఫా ఇది కొద్ది దినాలు Sofa కాదు, sofa.
Chapa. ఈ చేప మరి కొన్ని దినాల కోసమే ఉంది, That's all. అంతే. So, we are seated in the heavenly places. We are joined to the royal family. King of kings is our head. We are all kings and queens. కాబట్టి రాజుల రాజు మరి మన యొక్క శిరస్సుగా ఉంటున్నాడు. మరి ఆ యొక్క అతిపెద్ద కుటుంబంలో మనం ఒక కుటుంబ సభ్యులంగా ఉన్నాం. And thirdly, మరి మూడోదిగా it is not only the largest family, it is not only the royal family. మరి ఇది అతిపెద్ద కుటుంబం మాత్రమే కాదు, ఇది రాజరికపు కుటుంబం మాత్రమే కాదు. Thirdly, మూడోది it is an eternal family. మరి ఇది నిత్యమైన కుటుంబం. ఇది In this family only births, there are no deaths. ఈ కుటుంబంలో మరి పుట్టుక మాత్రమే ఉంది, మరణం లేదు. The one who is born in this family is having eternal life. There is no death. What a joy it is. ఎవరైతే ఈ కుటుంబంలో జన్మిస్తారో నిత్య జీవం ఉంది కానీ మరణం లేదు. ఎంత గొప్ప ఆనందం ఇది. Is it not a joyful thing you are a part of such a universal body? మరి అంత మరి సార్వత్రిక సంఘం యొక్క అలాంటి శరీరంలో ఉన్నామంటే ఇది గొప్ప ఆనంద సంతోషం కదా. When you are partaking in the table, remember that. మరి బలలో పాలు పొందినప్పుడు ఇది నువ్వు జ్ఞాపకం Oh చేసుకో. Lord, who am I? ఓ ప్రభువా, నేను ఏ పార్టీ వాడను? దిక్కుమాలిన వాడిని. మరి దిక్కుమాలిన I was a వాడను. wretched man. మరి ఎంతో I was a దౌర్భాగ్యుడను. despised person. మరి నేను తృణీకరింపబడిన వాడును. You have brought me to the largest and royal and eternal family. మరి ఇంత అతిపెద్ద మరి ఎంత రాజరికపు నిత్యమైన కుటుంబంలో నన్ను తీసుకొచ్చావు. Oh, thank you for your love. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. Sixthly, ఆరవది the most difficult thing. ఎంతో కష్టతరమైన విషయం ఇది. This is very important. ఇది ఎంతో చాలా ప్రాముఖ్యం కూడా. This is the table of self-examination. మరి స్వపరీక్ష చేసుకునే బల్ల. Out of all the spiritual exercises, మరి ఆత్మీయ అభ్యాసాలలో అన్నిటిలో కూడా see, we will be involved in so many spiritual exercises. మరి అనేక ఆత్మీయ అభ్యాసాలలో మునిగిపోయి We ఉంటాం. will be worshipping the Lord, ప్రభువును ఆరాధిస్తాం, prayer, ప్రార్థన, evangelism, మరి సువార్త ప్రకటన, helping other people. ఇతరులకు సహాయపడడం, So many spiritual exercises. అనేక ఆత్మీయ అభ్యాసాలు ఉన్నాయి. Out of all the spiritual exercises, ఈ ఆత్మీయ అభ్యాసాలు అన్నింటిలో కూడా undoubtedly worship is the best exercise because it is an eternal ministry. సందేహం లేకుండా ఆరాధన ఎంతో మంచి అభ్యాసం, ఎందుకంటే ఇది నిత్యము చేసే పరిచర్య. But at the same time, అదే సమయంలో the most difficult exercise is self-examination. ఎంతో కఠినమైన అభ్యాసం ఏంటంటే స్వపరీక్ష చేసుకోవడం. 11:28. మరి 11:28 What is written there? మరి అక్కడ ఏమనుంది? 11:28. 11:28. But let a man examine himself. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. Self-examination is the most difficult spiritual exercise. Remember that. మరి స్వపరీక్ష అనేది ఎంతో కఠినమైన ఆత్మీయ అభ్యాసం. Why? ఎందుకు? Because in self-examination, your egoism is touched. ఎందుకంటే స్వపరీక్షలో మరి నీ యొక్క స్వయం అహం అనేది అది తాకబడుతుంది. Nobody wants that. మరి అది ఎవరికి ఇష్టం ఉండదు. Oh, my self-respect, brother. మరి నా యొక్క అహము, నా యొక్క మరి గౌరవం నా అని చెప్పుకుంటాం. And egoism. మరి ఎంతో అహం ఉంటుంది. Oh, that will be touched. మరి అది తాకబడుతుంది అది. But remember one thing. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. Yes, let a man examine himself. మరి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. Bible write, see, after examination, don't be far from it. మరి పరీక్షించుకున్న తర్వాత దయచేసి దానికి దూరంగా ఉండొద్దు. A simple thing. The word examination is used there. మరి ఎంతో సులువైన మాట పరీక్ష అనే మాట ఉపయోగించబడింది. Why we write the exam? పరీక్షలు ఎందుకు రాస్తాం? Is it to pass or fail? పాస్ అవ్వడానికా, ఫెయిల్ అవ్వడానికా? If you want to fail, you need not write the exam. మరి ఫెయిల్ అయ్యే పని అయితే పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. City bus charges దండగా. Going to the university and coming back. మరి యూనివర్సిటీకి వెళ్ళి రావడం అనేది దండగా. If you want to fail the exam, you need not write the exam. మరి పరీక్షలో ఫెయిల్ అవ్వాల్సి వస్తే పరీక్ష రాయాల్సిన పని లేదు. Yeah, some people are like that. మరి కొంతమంది ఆ విధంగా ఉంటారు. I asked some boy మరి ఒక అబ్బాయిని అడిగాను, who has gone to the exam and came back. మరి పరీక్ష రాయడానికి వెళ్ళి వచ్చాడు. I asked, how is the paper? మరి పేపర్ ఏ విధంగా ఉందని అడిగాను. And he said, ఆయన అన్నాడు, बहुत पतला है. మరి చాలా పలచగా ఉందన్నాడు. వాడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడు? మరి పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో? పతలా మోట దిస్ ఇస్ నాట్. So we are writing the exam to pass the exam. పరీక్ష ఎందుకు రాస్తున్నాం అంటే పాస్ అవ్వడానికి రాస్తున్నాం. So when you are examining yourself, కాబట్టి ఎప్పుడైతే నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావో, yeah, the desire of the Lord is you must pass the exam and participate. దేవుని యొక్క కోరిక ఏంటంటే పరీక్షలో పాస్ అయ్యి అప్పుడు పాలు పొందాలి. Not to be far from the table. మరి బల్లకి దూరంగా ఉండాలని కాదు. What type of examination it is? మరి ఇది ఎలాంటి పరీక్ష? ఇది It is a personal examination. ఇది వ్యక్తిగత పరీక్ష. Psalm 51
verses 3 and 4. మరి 51వ కీర్తన 3-4 వచనాలు. Yeah, I, that word comes many times. మరి నా అనే మాటలు అనేక సార్లు వస్తున్నాయి. I have transgressed. మరి నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి. నా అతిక్రమములు నాకు. నా పాపములు ఎల్లప్పుడు నా పాపము. పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. See, the singular pronoun, that is I comes many times. మరి ఏకవచనములో నా అనే మాట అనేక సార్లు వచ్చింది. What does it mean? దాని అర్థం ఏంటి? It is a personal examination. ఇది వ్యక్తిగత పరీక్ష. When we come to the table, ఎప్పుడైతే బలను సమీపిస్తామో. how beautifully Nehemiah is praying in Nehemiah 1:6. మరి నెహెమియా 1వ అధ్యాయం 6వ వచనంలో నెహెమియా అంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. I have committed sin. మరి నేను పాపము చేసి ఉన్నాను. He is not joining other people. మరి ఇతరులను కలుపుకోవట్లేదు. As a matter of fact, మరి యథార్థంగా నిజంగా చూస్తే when other people have committed sin, Nehemiah is telling, I have committed sin. మరి ఇతరులు పాపము చేసినప్పుడు నెహెమియా అంటున్నాడు నేను పాపము చేశాను అంటున్నాడు. But what we will do? అయితే మనం ఏం చేస్తాం? We commit sin. మనం పాపం చేస్తాం. And how we will pray? ఎట్లా ప్రార్థన చేస్తాం? ప్రభువా మేమంతా గొర్రెల్లాగా, మేమంతా కరెక్టా? You will rub yours into other people. మరి మన పాపాలకి వేరే వాళ్ళకి రుద్దుతాం. No, it is not like that. అది ఆ విధంగా కాదు. మరి నేను. So now when we are approaching the table, కాబట్టి ఇప్పుడు మనం ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు our examination must be a personal examination. Don't generalize. కాబట్టి మన పరీక్ష ఇది వ్యక్తిగత పరీక్ష, అందరిని కలుపుకొని చేసే పరీక్ష కాదు. And secondly, రెండవది it is a specific examination. ఇదెంతో నిర్దిష్టమైన పరీక్ష. Yes, in what area you have fallen, that only you have to examine. మరి ఏ విషయంలో నువ్వు పతనమయ్యావో మరి అది మాత్రమే పరీక్షించుకోవాలి. Leviticus 5:5. లేవియ కాండము 5వ అధ్యాయం 5వ వచనం. Leviticus 5:5. లేవియ కాండము 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే. See how specifically the Lord is telling. చూడండి దేవుడు ఎంత నిర్దిష్టంగా చెప్తున్నాడు. In what area you have fallen, in that area only you can confess. మరి ఏ విషయమందు పడిపోయావో ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. Suppose if you have committed one sin, ఉదాహరణకి ఏదైనా ఒక పాపం చేసావనుకో, maybe you have lied, అబద్ధం చెప్పావనుకో, tell to the Lord, మరి ప్రభువుకి చెప్పు, Lord I lied there. ప్రభువా నేను అబద్ధం చెప్పాను. Very specifically you tell, I lied there. మరి ఎంతో నిర్దిష్టంగా చెప్పు, ప్రభువా నేను అక్కడ అబద్ధం చెప్పాను. But many times how you will do? అనేక సార్లు మరి నువ్వేం చేస్తావు? How I will do? నేనే ఎట్లా చేస్తాను? Vague generality, we will involve all the things. మరి అన్ని కూడా కలుపుతాం, మూకుమ్మడిగా చేస్తాం. మరి మూకుమ్మడిగా చేస్తాం. ఎన్నెన్నో పాపాలు చేశాం ప్రభువా. మరి ఎన్నెన్నో పాపాలు చేశాం ప్రభువా. God will never ask you to pray for those things which you have not committed. నువ్వు చేయని విషయాలకు ప్రార్థించమని దేవుడు ఎప్పుడు చెప్పట్లేదు. What God will say? దేవుడు ఏమంటున్నాడు? అన్నీ చేయలేదు నువ్వు. What about that? You confess that only. మరి నువ్వు ఏదైతే చేసావో అది మాత్రమే నువ్వు ఒప్పుకో. Specific. మరి ఎంతో నిర్దిష్టమైన. And that examination must be with true penitence. మరి ఆ యొక్క పరీక్ష కూడా ఎంతో యథార్థంగా చేయాలి. True repentance. మరి నిజమైన మరి పశ్చాత్తాపముతో. What is true penitence? మరి నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? Yes, with true penitence David confessed, he never repeated that sin again. మరి నిజమైన పశ్చాత్తాపముతో దావీదు ఒప్పుకున్నాడు, మరలా ఆ పాపాన్ని ఎప్పుడు చేయలేదు. Whether you have confessed with true penitence or not, that will be revealed by the act which you do after confessing. మరి నిజమైన పశ్చాత్తాపంతో చేసావో లేదో అనేది ఒప్పుకున్న తర్వాత నువ్వు చేసే పనిని బట్టి తెలుస్తుంది. If you are repeating the same sin time and again, it is not with true penitence. అదే పాపాన్ని మరలా చేస్తూ ఉంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. Undoubtedly man of God David committed sin with Bathsheba. సందేహం లేకుండా దైవజనుడైన దావీదు బత్షెబతో పాపం చేశాడు. He conspired to kill Uriah. మరి ఊరియాని చంపాలని మరి కుయుక్తి చేశాడు. But when he confessed, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో he never repeated it again. మరి మరలా ఎప్పుడు చేయలేదు. That is true penitence. అది మరి నిజమైన పశ్చాత్తాపం. Our self examination must be a personal examination. మన యొక్క పరీక్ష అది స్వపరీక్ష, మరి వ్యక్తిగతమైన పరీక్ష అయి ఉండాలి. And secondly it must be a specific examination. మరి రెండవదిగా నిర్దిష్టమైన పరీక్ష అయి ఉండాలి. And thirdly with true penitence. మరి మూడవదిగా నిజమైన పశ్చాత్తాపంతో ఉండాలి. And fourthly with a decision to restitute. మరి నాలుగవదిగా తిరిగి సమకూర్చబడే తీర్మానం చేసుకోవాలి. దానికయ్యే తగులుబడి చెల్లించేది. మరి దానికయ్యే మరి చెల్లించేది. Yeah, I have taken something, okay, from somebody.
మరి నేను ఎవరి యొద్ద నుంచి ఏదో తీసుకున్నాను. Oh Lord, I am very sorry, that is not sufficient, I have to give it back. మరి ఓ ప్రభువా నన్ను క్షమించు అంటే సరిపోదు, మరలా అది ఇచ్చివేయాలి. That is restitution. మరి అది తిరిగి చెల్లించుట. Many people they shed crocodile tears in the house of God. అనేక మంది దేవుని మందిరములో ముసలి కన్నీళ్లు గారుస్తారు. Yes, they will say we have committed sin, but they will never separate the things. మరి నేను పాపం చేశానని చెప్తారు కానీ మరి ఎప్పుడు తిరిగి చెల్లించరు. Yes, many times I did like that. అనేక సార్లు నేను ఆ విధంగా That's చేశాను. why I am confessing. అందుకనే నేను ఒప్పుకుంటున్నాను. Brothers and sisters, సహోదర సహోదరులారా, with restitution. మరి తిరిగి చెల్లించడం Very difficult. ఇది చాలా కష్టం. You scandalized the name of some person మరి ఎవరో పేరు పాడు చేశాం, and you told that to somebody that he is a useless person. మరి ఎందుకు పనికిరాడని ఎవరికో చెప్పాం. And what is the restitution? మరి ఇప్పుడు తిరిగి చెల్లించడం If అంటే you are ఏంటి? really confessing means you have to go to that person again. What I have told is a lie you have to tell. అరే నిజంగా నువ్వు మరి ఒప్పుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిందంతా అబద్ధం అని చెప్పాలి. It is the table of self-examination. మరి స్వపరీక్ష చేసుకునే బల్ల. Time is over. సమయం అయిపోయింది. Number 1, మొట్టమొదటిది it is the table of the Lord. మరి ఇది ప్రభు యొక్క బల్ల. And secondly, రెండవది it is the table of the new covenant. ఇది క్రొత్త నిబంధన బల్ల. And thirdly, మూడవది it is the table of remembrance. మరి జ్ఞాపకార్థమైన బల్ల. Fourthly, నాలుగవది it is the table of communion. మరి సహవాసం చేయవలసిన బల్ల. And fifthly, ఐదవది it is the table of the universal body. మరి సార్వత్రిక సంఘానికి సంబంధించిన బల్ల. Sixthly, ఆరవది it is the table of self-examination. మరి స్వపరీక్ష చేసుకునే బల్ల. Finally, చివరిగా it is the table of anticipation. మరి యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాడని మరి నిరీక్షణతో కూడిన బల్ల. Because he said, do it till I come again. మరి నేను మరలా వచ్చే వరకు దీన్ని మరి చేయమన్నాడు. So when you are participating in the table, indirectly you are proclaiming that my Lord is coming soon. ఎప్పుడైతే నువ్వు బలలో పాలు పొందుతున్నావో పరోక్షంగా ఏం చెప్తున్నావంటే నా ప్రభు మరలా తిరిగి వస్తున్నాడు. You are telling. నువ్వు చెప్తున్నావు. But are you living like that? అయితే ఆ విధంగా జీవిస్తున్నావా? Are we living in the light of the second coming of Lord Jesus? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ యొక్క ఆ యొక్క వెలుగులో మనం జీవిస్తున్నామా? I'm not going to explain, but all the things that are happening in the world, they are pointing to one direction, that is the coming of Lord Jesus. ఇవన్నీ ఇప్పుడు వివరించను గాని లోకంలో జరిగే సంగతులన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వైపుగా చూస్తున్నాయి. He is coming again. మరి ఆయన మరలా వస్తున్నాడు. Brothers and sisters, మరి సహోదర సహోదరులారా, keeping his few thoughts in mind, ఈ కొద్ది తలంపులు మనసులో పెట్టుకొని let us examine our lives. మన జీవితాన్ని Let పరీక్షించుకుందాం. us have a clear understanding about the Lord's table. మరి ప్రభు బల్లకు సంబంధించిన సరైన అవగాహన కలిగి ఉందాం. And participate in a worthy manner. మరి యోగ్యమైన రీతిలో మనం పాలు పొందుదాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.